అన్న నమస్తే అన్న. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? వసుదైక కుటుంబాన్ని కోరుకునే విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు. అన్న ఇప్పుడు మోదీ గారికి 17వ తారీఖున పుట్టినరోజు వస్తుంది. ఆయనకి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? సాధారణంగా రాజకీయ పార్టీ నాయకుల జన్మదినోత్సవం అంటే కేకులు కట్ చేయడం, బైక్ ర్యాలీలని, స్కూటర్ ర్యాలీలని, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించడం, టపాసులు పేల్చడం, కాలుష్యానికి కారణం కావడం సహజంగా ఇలానే ఉంటుంది భారతదేశంలో మనం రాజకీయ నాయకుల జన్మదినోత్సవ వేడుకలు చూస్తే. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తన జన్మదినాన్ని ప్రజలకు సేవ చేసే విధంగా కార్యకర్తలు జరపాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు ప్రతి సంవత్సరం 15 రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశంలో ఉన్న 18 కోట్ల మంది కార్యకర్తలు పేద ప్రజలకు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న దాని మీద పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారి ఆదేశం మేరకు రాబోయే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, అదేవిధంగా మోడీ గారి జీవితం మీద సెమినార్లు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అలాగే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే హాస్టల్స్లో ఉన్నారో ఆ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉంటారో వారి విగ్రహాలని స్వచ్ఛ భారత్ కింద క్లీన్ చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రార్థనా స్థలాలు, స్కూల్స్, రోడ్స్, పార్కులు వీటినన్నింటినీ కూడా స్వచ్ఛ భారత్ కింద క్లీన్ చేయడం, మొక్కలు నాటడం, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాలని చెప్పి అఖిల భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా మొన్న 3 రోజుల ముందు జిల్లా పార్టీ ఆఫీసులో మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, జిల్లా రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించి 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఏ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఒక కార్యశాల కూడా నిర్వహించడం జరిగింది. ఆ ప్రకారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే 15 రోజులు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అన్న ఇప్పుడు మోదీ గారికి మీరు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఏం బహుమతి ఇవ్వగలరు? వారికి ఇచ్చే పెద్ద బహుమతి పేద ప్రజలకు సేవ చేయడం, ఈ దేశానికి సేవ చేయడం, దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అంత్యోదయ అంటే మా పార్టీ మూల సిద్ధాంతకర్త అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వ పథకాలు ఏదైనా సరే బంతిలో ఉన్న ఆఖరి వ్యక్తి కూడా అందినప్పుడు మాత్రమే సంక్షేమ ఫలాలు మనం సక్రమంగా నిర్వర్తించినట్టు అనేసి ఏదైతే వారు చెప్పారో అదే సిద్ధాంతం ప్రకారం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి వారి ఆశయం మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు, అట్టడుగు బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఆఖరిలో ఉన్న వ్యక్తికి కూడా అందించడమే వారికి నిజమైన కానుకగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము భావిస్తున్నాం. మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీజీ హ్యాపీ బర్త్డే. నరేంద్ర మోడీజీ హ్యాపీ బర్త్డే. నరేంద్ర మోడీజీ.